రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తుంది బీఆర్ఎస్. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టూర్లో భాగంగా ఆయా జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగానే రేపు సూర్యాపేటలో పర్యటించనున్నారు కేటీఆర్. ఈ మేరకు సూర్యాపేటలో కేటీఆర్ సభకు సర్వం సిద్ధమైంది. రజతోత్సవ సంబరాల గురించి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభను దిగ్విజయం చేయడం కోసం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ శ్రేణులంతా కదం తొక్కుతున్నారు. సూర్యాపేటలో బైక్ ర్యాలీతో కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకనున్నారు. పట్టణం మొత్తం ఇప్పటికే గులాబీ తోరణాలతో, బీఆర్ఎస్ జెండాలతో కలకలలాడుతుంది. రైట్, సూర్యాపేటలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, కేటీఆర్ టూర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాలు ఉన్నాయి. కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో కార్యకర్తలైతే నూతన ఉత్తేజంతో మనకు కనపడతా ఉన్నారు. జోష్ కనపడతా ఉంది. తమ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేపు రాబోతున్న నేపథ్యంలో, దిశానిర్దేశం చేయబోతున్న నేపథ్యంలో కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా మనకు కనపడతా ఉంది. కేటీఆర్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సూర్యాపేటలో భారీగా కటౌట్స్ ఏర్పాటు చేశారు. గులాబీ జెండాలతో సూర్యాపేట అంతా కూడా కలకలాడుతా ఉంది. ఏదైతే సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను వరంగల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా కేడర్ ను సమావేశం చేసేలాగా, కేడర్ కి దిశానిర్దేశం చేసేలాగా కేటీఆర్ గారు జిల్లాల పర్యటన ప్రారంభించబోతున్నారు. రేపు సూర్యాపేటలో మొట్టమొదటి సభ అనేది ప్రారంభం కాబోతుంది, సమావేశం ప్రారంభం కాబోతుంది. జిల్లా పార్టీ కార్యాలయంలోనే భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ 4 నియోజకవర్గాల నుంచి 4,000 మంది ముఖ్య కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు కూడా రేపు హాజరు కాబోతా ఉన్నారు. రేపు 11 గంటలకు కేటీఆర్ ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వరంగల్ సభ ఏదైతే ఉందో దాని ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యతను తెలిపేలాగా దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యల పట్ల ఇంకా ఏ విధంగా పోరాటం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన రోజు రోజు కూడా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, పోలీస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, వీటన్నిటిని కూడా ఎట్లా ఎదుర్కోవాలి, వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ మరింత పోరాటం చేసేలాగా, మరింత ముందుకు పోయేలాగా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసేలాగా కేడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి కేడర్ లో నూతన ఉత్తేజం నెలకొంది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. భారీగా రాము, చెప్పండి, రేపు సూర్యాపేటలో అంటే కేటీఆర్ పర్యటనకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కుతున్నట్లు తెలుస్తుంది. అంటే సూర్యాపేటలో ఇప్పుడు ఎక్కడ చూసినా గులాబీ తోరణాలు, బీఆర్ఎస్ జెండాలతో కలకలాడుతున్నట్టు మనం విజువల్స్ చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఎలా ప్రిపరేషన్స్ జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట అంటేనే బీఆర్ఎస్ పార్టీకి ఒకంత సెంటిమెంట్ గా మనం చెప్పాలి. ఉద్యమకాలంలో కూడా చాలా సభలు ఇక్కడ జరిగాయి. సూర్యాపేట కేంద్రంగానే ఉద్యమం నడిచింది. ఈసారి సమరశీల పోరాటాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభ కూడా జరగబోతున్న నేపథ్యంలో మొట్టమొదటి సభ కూడా సూర్యాపేటలో నిర్వహిస్తుండటంతో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా అటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తం కూడా కేడర్ లో చాలా ఉత్సాహం మనకు కనపడతా ఉంది. యువత కదిలి వస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చాయి. కాబట్టి రైతన్నలందరూ కూడా బోరును విలిపిస్తున్నారు. కాబట్టి సబ్బండ్ వర్గాలు కూడా రేపు ఇక్కడికి రాబోతా ఉన్నారు. కేడర్ కి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. సూర్యాపేట అంతా కూడా కలకలాడుతా ఉంది. సూర్యాపేట అంతా కూడా జోష్ మనకు కనపడతా ఉంది. రేపు కేటీఆర్ దిశానిర్దేశం చేసిన తర్వాత మరింత ఉధృతంగా పోరాటాలు చేసి గ్రామ స్థాయిలో చొచ్చుకు వెళ్లి స్థానిక సంస్థలు విజయకేతనం ఎగరేసేలాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరేసేలాగా కేడర్ ని దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రత్యూష, మొత్తానికైతే కేటీఆర్ గారు వస్తుంటున్న నేపథ్యంలో కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా కనపడతా ఉంది. సూర్యాపేట అంతా కూడా కలకలాడుతా ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ.